పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వరుసగా 5వ రోజు నిరసనను కొనసాగిస్తున్నారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్నారు. पार्लियामेंट का वादा पूरा करो पूरा करो बाइफरकेशन एक्ट को पूरा करो पूरा करो पूरा करो एक्ट को पूरा करो पूरा करो पूरा करो बाइफरकेशन एक्ट को पूरा करो पूरा करो पूरा करो बाइफरकेशन एक्ट को पूरा करो ఎంత నేరమో తెలుసా? స్వామి దగ్గర మాట ఇచ్చి తప్పు చేస్తే ఎందుకు చేయటం లేదు? నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు వస్తారయ్యా, నువ్వు నన్ను ఇక్కడికి రప్పించుకున్నావు. ఇది ఎంత నేరమో తెలుసా? స్వామి దగ్గర మాట ఇచ్చి తప్పు చేస్తే ఎందుకు చేయటం లేదు? నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు వస్తారయ్యా, నువ్వు నన్ను ఇక్కడికి రప్పించుకున్నావు. ఇది ఎంత నేరమో తెలుసా? స్వామి దగ్గర మాట ఇచ్చి తప్పు చేస్తే clarity on how he is going to do the demands. He's saying the same thing. He is not going to stop our protest. Definitely none of the demands have been answered with a definite clarity. So which is sir, madam 1 minute here me. మేడం స్వామి దగ్గర మాట ఇచ్చి తప్పు చేస్తే That's the assurance that they gave us also during discussions that our party leaders were having with the minister. But after his statement yesterday, it's the same old song and dance is what we felt. Whatever he said yesterday, there's nothing new in it. There's no clarity. There's no clarity on when we're going to get, what we're going to get, how we're going to get the funds that are required to us. There's nothing in the budget, and he's provided no further clarification. So we're completely dissatisfied with the finance minister's response yesterday. Our chief minister, all the MPs, and all the 5 crore people of Andhra Pradesh. Yesterday, everyone is in the streets. There was a complete statewide band protesting. Every party was participating. All the people of Andhra Pradesh are demanding that we get what's rightfully ours. Ninna finance minister speech lo ఏదైనా చెప్తారు మనకిస్తారని అనుకుంటే మళ్ళా మనల్ని డిసప్పాయింట్ చేసేదే జరిగింది. ఏం కొత్తగా లేదు దాంట్లో. పాత చెప్పిందే మళ్ళా చెప్పి మళ్ళా మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. కాబట్టి మమ్మల్ని కాదు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ డిసప్పాయింట్ చేశారు. కాబట్టి మళ్ళా మేము ఇది మొదలుపెట్టాము. హౌస్ లో కూడా బాగా గొడవ చేస్తాము. నెక్స్ట్ సెషన్ లోపల ఏదైనా సొల్యూషన్ రాకపోతే మళ్ళా కూడా చేయాల్సి వస్తుంది. అట్లాగే నెక్స్ట్ స్టెప్స్ కూడా మన చీఫ్ మినిస్టర్ మన పార్టీ చెప్పినట్టు చేస్తాము. వీఆర్ గోయింగ్ టు టేక్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్. ఎస్కలేషన్ కి రెడీగా ఉన్నాము. ఇక పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఎంపీలను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సస్పెండ్ అయినా వెనకడుగు వేయొద్దని చెప్పారు. సస్పెండ్ చేస్తే పార్లమెంటు వెలుపల నిరసన చేయాలని చెప్పారు. టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కేంద్రం తీరు అసంతృప్తిని మిగిల్చిందన్నారు. అదో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. पार्लियामेंट का वादा पूरा करो पूरा करो बाइफरकेशन एक्ट को पूरा करो. మొదటి విడత బడ్జెట్ సమావేశాలకు చివరి రోజు కాబట్టి కేంద్రం ఏమైనా స్పందిస్తుందేమో చూద్దామని ఎంపీలకు చెప్పారు చంద్రబాబు. సమావేశాల అనంతరం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వచ్చే నెల 5 నుంచి మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఇదే విధంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నిరసనలతో ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఏపీ బంద్లో టీడీపీ కూడా పాల్గొనడం ద్వారా కేంద్రానికి తెలుగు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియజేశామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. Sir, madam 1 minute here me.
ఇక అరుణ్ జైట్లీ ప్రసంగంలో ఏపీకి నిధులు ప్రకటిస్తారని చెప్పారని, తీరా చూస్తే ఆయన పాత పాటే పాడారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆందోళనలతో ఒకవేళ కేంద్రం దిగివచ్చి 2-3 హామీలు నెరవేరుస్తామన్నా కూడా వెనక్కి తగ్గొద్దని, మొత్తం 19 హామీలు నెరవేరే వరకు ఆందోళన విరమించొద్దని చంద్రబాబు సూచించారు. పార్లమెంట్లో ఎంపీలు చేస్తున్న ఆందోళనల వల్ల కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం దేశవ్యాప్తంగా తెలిసిందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికీ కూడా కేంద్రంలో కదలిక రాకపోతే ఏం చెయ్యాలో ఎంపీల సమావేశంలో నిర్ణయిద్దామన్నారు. వైసీపీ ఇప్పటికీ అవకాశవాదంతోనే పనిచేస్తోందని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆరోపించారు. జగన్ పై ఉన్న కేసుల మాఫీ కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు. వైసీపీ కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తే మనం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాటం చేద్దామన్న సూచించారు. అధినేత ఆదేశాలతో పార్లమెంటు ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానమిచ్చింది.